కంచె గచ్చిబౌలి భూములపై పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అవుతుంది. భూములను సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ సందర్శించింది. మరి చెన్నారెడ్డి హెచ్ఆర్టీసీలో పార్టీలతో వేరువేరుగా భేటీ అయింది. ఇక చెట్ల నరికివేతలు రేవంత్ ప్రభుత్వం రూల్స్ ఫాలో కాలేదని బీఆర్ఎస్ తరపున కమిటీకి హరీష్ రావు చెప్పారు. 3 జింకలు చావులు రేవంత్ కారణమయ్యారని ఆరోపించారు. భూముల అమ్మకం వెనుక బీజేపీ ఉందన్నారు. మరోవైపు బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీలు. భూముల వేలం నిర్ణయాన్ని రేవంత్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి శంకరోళ్ల రవికుమార్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కుర్వ విజయ్ కుమార్ గారు, మరి కాసేపట్లోనే కాంగ్రెస్ అలాగే విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇద్దరికి కూడా నమస్కారం. ముందుగా విజయ్ కుమార్ గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నా. నా ఆడియో క్లియర్గా ఉందా మీకు విజయ్ కుమార్ గారు? కొంచెం సౌండ్ తక్కువ ఉందండి శివ గారు. ఓకే చూసుకుందాం. ఈలోగా మనం కంటిన్యూ అవుదాం. విజయ్ కుమార్ గారు ఈ రోజు వచ్చినటువంటి సెంట్రల్ కమిటీకి, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి కమిటీకి మీ పార్టీ తరఫున ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చారు హరీష్ రావు గారు. ఆ తర్వాత ఆయన కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఏంటి? కంప్లైంట్ లో ఏమేమి అంశాలు పొందుపరిచారు? అవతల డోర్ వేసి సౌండ్ వస్తుంది. విజయ్ కుమార్ గారు, మా సోదరుడు శంకరరావు రవికుమార్ గారికి మీకు హలో. కంటిన్యూ విజయ్ కుమార్ గారు. జీ తెలుగు ప్రేక్షకులకు మా సోదరుడు శంకరరావు రవికుమార్ గారికి అందరికీ కూడా నమస్కారాలు. కంచె గచ్చిబౌలి యొక్క భూ వ్యవహారం మీద ఈరోజు సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి కమిటీ హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే తాజ్ కృష్ణ హోటల్ ఉందో ఆ హోటల్లో మా పార్టీ ప్రతినిధి బృందం మొత్తం కూడా హరీష్ రావు గారి నేతృత్వంలో ఎవరైతే ఆ పీసీ గోయల్ ఉన్నారో ఆ కమిటీ చీఫ్, అదే కమిటీ సభ్యులందరినీ కూడా తాజ్ కృష్ణ హోటల్లో కలిసి సుదీర్ఘమైనటువంటి ఒక మెమోరాండాన్ని, ఆధారాలని, కంచె గచ్చిబౌలి యొక్క భూమి యొక్క స్వరూపాన్ని రేవంత్ సర్కారు ఏ రకంగా మారుస్తా ఉంది అనే అంశాల మీద, అనేక విషయాల మీద మా పార్టీ ప్రతినిధి బృందం సుదీర్ఘంగా ఒక వినతి పత్రాన్ని ఇచ్చి వారికి పూర్తి విషయాలని, వాస్తవ విషయాలని చెప్పినటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ప్రధానంగా ఎవరైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గ సంఘం ఏదైతే ఉపసంఘం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమిని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయ భూములను అప్పనంగా అమ్మి ఈరోజు వేలాది కోట్ల రూపాయలని వనరుల సమీకరణలో భాగంగా చేస్తున్నటువంటి యొక్క భూ దోపిడీని గురించి పూర్తి స్థాయి సమాచారాలని, ఆధారాలని ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, అదేవిధంగా అటవీ శాఖ, అదేవిధంగా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు, పోలీస్ వాళ్ళు ఏదైతే తప్పుడు సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు ఇవ్వడానికి వారు చేస్తున్నటువంటి కుట్రలని, కుతంత్రాలని, కుయుక్తులను మేము నిర్వీర్యం చేసి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని వాటి పూర్తి ఆధారాలని ఆ కమిటీ చీఫ్ కి అందజేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క అటవీ చట్టాలు ఏదైతే ఉన్నాయో, అటవీ చట్టాల ప్రకారంగా ఆ తెలంగాణ అటవీ చట్టం 1973 ఏదైతే ఉందో దాని ప్రకారంగా కావచ్చు, అదేవిధంగా గోదావర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం 1980లో ఇచ్చినటువంటి ఉత్తర్వులు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నంబర్ 23 కావచ్చు, అనేక అంశాలను, ఏ అంశాలను కూడా వీళ్ళు ప్రభుత్వము అమలు చేయకుండా, పాటించకుండా ఈరోజు అడవులని నరికివేస్తున్నటువంటి బుల్డోజర్లు పెట్టి ఏ రకంగా నీలమట్టం చేస్తుందో వాటి అదంతా కూడా అడవేనా? అదంతా అడవే అంటారా విజయ్ కుమార్ గారు? మొత్తం అంతా కూడా ఫారెస్ట్ ల్యాండేనా? ఈ చట్టాలు ఏం చెప్తున్నాయంటే, నేనేమంటున్నానంటే సుప్రీంకోర్టు చట్టాలు కావచ్చు, అటవీ చట్టాలు కావచ్చు, భారత ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు కావచ్చు, ఈ చట్టాలు అన్ని రకాల, అదేవిధంగా టోక్యో ఒప్పందం కావచ్చు, ఏదైతే భూమిలో 0.4% లో చెట్లు ఉంటాయో ఆ చెట్లని నరికి వేయాలంటే మన సొంతం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది కావచ్చు, నాది కావచ్చు, మా సోదరుడు రవికుమార్ది కావచ్చు, ఇంకా ఎవరిదైనా రేవంత్ రెడ్డి గారిది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, సొంత జాగా ఏదైతే మన యొక్క పట్టా ల్యాండ్ ఉందో ఆ పట్టా ల్యాండ్ లో మన ఒక వేప చెట్టుని తీసివేయాలంటే కూడా జీవో నంబర్ 23 ప్రకారంగా, తెలంగాణ అటవీ చట్టం 1973 ప్రకారంగా
మనము ముందస్తుగా అటవీ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. అటవీ అధికారులు వచ్చి విచారణ చేసి పంచనామా చేసి వారు సమ్మతి వ్యక్తం చేస్తే తప్ప ఆ చెట్టును తీసివేయడానికి హక్కులు లేవు. అలాంటిది 400 ఎకరాలలో దట్టమైనటువంటి చెట్లు, అడవి, అందులో ఫ్లోరా ఫోనా ఏదైతే ఉందో వాటిని ఆటంకం కలిగించే విధంగా, వాటికి నష్టం జరిగే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం రాత్రికే 400 బుల్డోజర్లను పెట్టి ఆ చెట్లను, ఎందుకంటే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో కేసు ఉండగా అది ఈ ఏప్రిల్ 7వ తారీఖు రోజున ఈ బెంచ్ మీదకి ఓకే విజయ్ కుమార్ గారు మళ్ళీ వస్తా విజయ్ కుమార్ గారు మీ దగ్గరికి. ఒకసారి మనం భారతీయ జనతా పార్టీ వెర్షన్ కూడా విందాం. భారతీయ జనతా పార్టీ వెర్షన్ వినే ముందు మనతో పాటు అనలిస్ట్ బాలా గారు జాయిన్ అయ్యారు. ఆయనకు కూడా వెల్కమ్ చెప్తూ, బాలా గారికి వెల్కమ్ చెప్తూ, రవికుమార్ గారు ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు ప్లీజ్ విజయ్ కుమార్ గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి వస్తా. విజయ్ కుమార్ గారు దుర్మార్గమైన వ్యవస్థని దాన్ని కూడా పూర్తి స్థాయిలో కమిటీకి రైట్ ఓకే విజయ్ కుమార్ గారు. రవికుమార్ గారు, చుట్టూ తిరిగి ఈ వ్యవహారంలో మిమ్మల్ని కూడా బీఆర్ఎస్ లాగుతున్నటువంటి పరిస్థితి, కేంద్రం అండ చూసుకుని ముఖ్యంగా బీజేపీ ఈ భూముల అమ్మకం వెనుక ఉంది అని బీఆర్ఎస్ ఆరోపణ, ఏంటి నిజమా? ముందుగా మీకు ప్రేక్షకులకు మా సోదరుడు పూర్వ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా అనలిస్ట్ బాలా గారు ఉన్నట్టున్నారు, ఆయన కూడా నమస్తే. విషయం ఏంటంటే బీజేపీని ఇందులో లాగడంలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క ఇంట్రెస్ట్ ఏంటంటే, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పుల్ని బీజేపీ బయట పెడుతుందనే ఒక భయంతో ముందుగానే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీని లాగుతున్నారు. అయితే నిజంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉంది. అంతకుముందు ఉద్యమం చేసింది, నీళ్లు నిధులు నియామకాలు అన్నది మా భూములు మాకే అని చెప్పేసి ఉద్యమం చేసి ఆ భూముల్ని రక్షించడంలో ఫెయిల్ అయిపోయిందన్న నిజం మా సోదరుడు తెలుసుకోవాలి. 10 సంవత్సరాలు పాలన చేసి ఎన్ని వేల ఎకరాల భూములు మీరు కనుమరుగు చేసినారు, ఎన్ని వేల ఎకరాల భూములు మీ నాయకుల పేర్ల పైన రిజిస్ట్రేషన్ అయినాయి. ఇదే సిద్దిపేటలోనే కొన్ని వందల ఎకరాలు మీ హరీష్ రావు గారి అనుచరుల పేరుతో రిజిస్టర్ అయ్యి పాస్బుక్లు కూడా వచ్చినాయి. మొన్న మళ్ళీ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు భయపడి ఆ పాస్బుక్లు తీసుకొచ్చి ఆ భూములు మళ్ళీ కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ తర్వాత విషయం ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని వందల ఎకరాల భూములు వీళ్ళు ఆక్రమించుకున్నారు, వాళ్ళ అకౌంట్లలో పాస్బుక్లు రిలీజ్ చేసుకున్నారు, అన్ని ఉన్నాయి. అట్లా బీఆర్ఎస్ పార్టీ యొక్క కన్ను కూడా ఈ యొక్క భూముల పైన పడి ఉండింది. దానిని 2014 తర్వాత దాన్ని ఏ విధంగా ఆక్రమించుకోవాలనేది ఒక ఆలోచన ఉండింది వాళ్ళకు కూడా. అప్పుడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నప్పుడు ఒక లేఖ రాశారు ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ కి. ఈ 2185 ఎకరాలు అయితే మిగిలి ఉన్నదో ఈ 2185 ఎకరాలని మీరు ఒక కంచె వేయడమో లేకపోతే కాంపౌండ్ వాల్ కట్టి దీన్ని రక్షించండి, అట్ ది సేమ్ టైం దాన్ని ఎలినేషన్ చేయండి, ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీకి పూర్తిగా ఎలినేషన్ చేయండి అని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ గారు లేఖ రాసినప్పటికీ కూడా పట్టించుకోకుండా దాన్ని అదే విధంగా దాన్ని ఎక్కడి నుంచి మనం దాన్ని అది చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసి ముందుగా ఏం చేశారంటే టీఎన్జిఓస్ కి కొంచెం భూమిని వాళ్ళ కాలనీ కోసం, టీఎన్జిఓస్ కాలనీ కోసము కొంచెం భూమిని కేటాయించారు. ఆ విధంగా ఆ భూముల్లోకి ఎంటర్ అయినారు. ఆ భూముల్లోకి ఎంటర్ అయి మెల్లమెల్లగా చొచ్చుకొని పోయి అక్కడ కొంచెం భూమిని ఆక్రమించుకుందాము, ఆ భూమిని అమ్ముకుందామో లేకపోతే తెలిసిన నాయకులు ఇచ్చుకుందామో అని ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, ఇప్పుడు బీజేపీని లాగాలని చూస్తున్నారు. కేసీఆర్ వేసిన ప్లాన్ వర్కౌట్ కాకపోయేసరికి రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారు, సరే కేసీఆర్ మరి ఇన్ని వేల వందల ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు, కొన్ని వందల ఎకరాల భూమిని అమ్ముకొని ఆ పైసలతో ప్రభుత్వాన్ని నడిపించినాడు, ఆయన చేస్తే తప్పు కానప్పుడు నేను చేస్తే తప్పట్లేదు అని చెప్పేసి ఈయన కూడా కేసీఆర్ బాటలో బీఆర్ఎస్ బాటలో నడుస్తూ తెలంగాణలో మిగిలినటువంటి భూముల్ని ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూముల్ని అమ్ముకునే ప్లాన్ లో భాగంగా హెచ్యూలో పడ్డాడు. హెచ్యూలో పడ్డప్పుడు ఏం చేసిండు, 4th మార్చ్ ఈ నెల పోయిన నెల 4వ తారీఖున ఒక ప్రకటన ఇచ్చింది ప్రభుత్వం. ఏమనంటే హెచ్యూలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని వేలంపాట వేయడానికి, వేలంపాట అంటే అమ్మకమే కదా, వేలంపాట అంటే అమ్మకం కోసము నోటిఫికేషన్ జారీ చేసిండు. ఎవరు కావాలి, కన్సల్టెంట్స్ కావాలని చెప్పేసి నోటిఫికేషన్ జారీ చేసిండు. ఇది మొత్తానికి విషయం.
ఇప్పుడు చెప్పండి, తెలంగాణలో ఉన్నటువంటి ఈ రెండు కూడా రాజకీయ పార్టీలు, ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, తెలంగాణ భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు ఓకే ఓకే తెలంగాణ ప్రజలకు వదిలేసిన తర్వాత ఇప్పుడు ప్రజల యొక్క విచక్షణ, వాళ్ళ యొక్క ఆలోచన గురించి మనం ఒక్కసారి చూసుకుంటే ఇప్పటికీ తెలంగాణ ప్రజలు ఒక్కటే భావిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి బాధపడ్డం. అంతకుముందు బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన అనేక ఇబ్బందులు పడ్డాం. మన నియామకాలు కాలేదు, మన యొక్క నీళ్లు మనకు రాలేదు, మన యొక్క ఉద్యోగాలు మనకు నిధులైతే మొత్తం ఎత్తిపైన అప్పులు వేసిండు కేసీఆర్. ఇది రాలేదని చెప్పేసి మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా అదే నిధులు దోచుకుంటున్నది, అదే నీళ్లు లేకుండా చేస్తున్నది, అదే నియామకాలు లేకుండా చేస్తుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు బాధపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు హెచ్యు భూముల విషయంలో కూడా ఇదే బాధపడుతున్నది. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కనిపిస్తున్న ప్రత్యామ్నాయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే 2 ఎమ్మెల్సీ సీట్లలో విజయం అందించినారు తెలంగాణ ప్రజలు. మాకు బాధ్యత పెంచినారు, భారతీయ జనతా పార్టీకి బాధ్యత పెంచినారు. మేము బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి సమయము. మా పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ఎవరైనా నిజంగానే ఆ భూమి పైన కన్నేసినట్టుగా ఉంటే ధైర్యంగా ముందుకు రండి. ఇప్పటికి 2 రోజులు గడిపడిగారు కదా, ఈ రోజుతో 2 రోజులు గడిచిపోయింది. కేటీఆర్ గారు ధైర్యంగా ముందుకు రండి, 2 రోజులు గడిచిపోయింది. అసలు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో తీసుకొని మీడియా ముందుకు రాలేదెందుకు మరి? ఈ రోజు వచ్చింటే అసలు ఎవరు ఉన్నారు ఏంటనేది మొత్తం తేటతెల్లం అయిపోయేది కదా. కేవలం ఇది అంటా ఉంటారు డైలాగ్, బట్ట కాల్చి మీద వేసేయడం అని ఒక డైలాగ్ వాడుతుంటారు బీఆర్ఎస్ వాళ్ళు. ఈ బట్ట కాల్చి మీద వేయడం అనేది మీరు చేస్తున్న పని కదా ఇప్పుడు మరి. రైట్, ఓకే రవికుమార్ గారు మనం ఒకసారి బాలాగారు ఏమంటారో విందాం. బాలాగారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి. యా బాలాగారు, రాజకీయ పార్టీలు అయితే ఒకరి మీద ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నటువంటి పరిస్థితి, మీరు ఏం చెప్తారు? అసలు ఈ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఈరోజు కోర్టు నియమించినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ అయితే మొత్తం వచ్చి విజిట్ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి, ఎవరెవరైతే దీని మీద తమ అభిప్రాయాలు లేదంటే కంప్లైంట్స్ ఇస్తారో అవన్నీ కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్, ఏం చెప్తారు? ఈ వ్యవహారం వెనకాల ఏం నడుస్తుంది అసలు? సార్, ఏ రాజకీయ పార్టీ దీంట్లో మినహాయించడానికి లేదు. అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకపోతే ఇంకో పార్టీ కావచ్చు. ఎవరు అధికారంలోకి వచ్చినా ట్రెజరీ అనేది ఒకటి ఉంటది. ఆ ట్రెజరీలోకి డబ్బులు తీసుకోవడానికి కావాల్సిన ప్రత్యామ్నాయాలు చేయడంలో ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఇప్పుడు బీజేపీ అంటుంది, మన రవికుమార్ గారు అంటున్నారు మా పార్టీ లేదు, మేమంతా సేఫ్. నో, మీ పార్టీ ఇండియా వైడ్ మొత్తం ఎన్ని డిస్ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది, ప్రైవేటీకరణ ఎన్ని చేస్తుంది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని ఎన్ని తొక్కేసింది, క్యాపిటల్ సిస్టమ్ ని ఎలా పెంచింది. సో ప్రతి పార్టీ అంతే. ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదండి. ఎందుకు ప్రైవేటీకరణ చేస్తారు, ఎందుకు కొన్ని ప్రాపర్టీస్, ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీస్ బయటికి పంపిస్తారు అంటే దాని వాల్యుయేషన్స్ ని అండర్ లో చేసి ఒక వ్యక్తికి, అంటే ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు నాకు రవికుమార్ గారు అంటే ఇష్టం, బాగా సన్నిహితుడు, నేను ఆయనతో మాట్లాడుకుంటాను. ఫస్ట్, సార్ మీ పార్టీ రావడానికి నేను సహకారాలు చేస్తాను, సహాయం చేస్తాను, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాను, గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటికి సంబంధించినవన్నీ నాకు సబ్సిడీలో ఇవ్వండి, చాలా చీప్ రేట్ లో ఇవ్వండి అని చెప్పేసాను. సో ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు మహా అంటే ఒక పొలిటికల్ పార్టీకి 1000 కోట్లు 2000 కోట్లు ఒక వ్యక్తి ఇన్వెస్ట్ చేశారనుకోండి. సపోజ్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రొడ్యూసర్ ఇక్కడ సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, సినిమా ఇండస్ట్రీస్ ఉంది. అక్కడ పోయి ఆయనకి ఏం చేశారు, ఆటోమోటివ్ ఎలక్ట్రికల్ వెహికల్ కి సంబంధించిన మ్యానుఫాక్చరింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఆయన 100 ఎకరాలు కట్టబెట్టారు. అంటే ఏముంటదంటే ఇది మాట్లాడుకొని చేస్తారండి. అది ఎవరైనా ఒకటే, నీతులు సూక్తులు చెప్పడానికి మన మీడియా పనికి వస్తుంది కానీ, లేకపోతే డిబేటబుల్ స్టేజెస్ పనికి వస్తాయి కానీ, వాస్తవాలలో మాత్రం అవి నిజం కాదు. నేను ఒక పొలిటికల్ కన్సల్టెంట్ గా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పటికీ నేను ఇండియా వైడ్ ఒక 200 పొలిటికల్ పార్టీస్ ని రిజిస్ట్రేషన్ చేసి ఉంటాను. ఈ ఆఫీస్ బేరర్స్ అంటే పార్టీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ ఏం చేస్తారనేది మాకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. ఎందుకంటే మేము వాళ్ళకి చెప్తుంటాం, అంటే ఇవి చేస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవి చేస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక పార్టీ సస్టైన్ అవ్వాలంటే ఏం చేయాలి ఏంటని చెప్పేసి. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీ యాజ్ పర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారము, సెక్షన్ 29 ప్రకారము వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు రిలీజియస్ కి సంబంధించిన పదజాలని కానీ, రిలీజియస్ కి సంబంధించిన ఏ విషయాలలో కూడా మేము దూరము ప్రమోట్ చేయమని ఒక డిక్లరేషన్ ఇస్తారు పార్టీ బైలాస్ ప్రకారము. కానీ బీజేపీ పార్టీ మెయిన్ మోటివ్ ఆఫ్ ఎజెండా ఏంటి? హిందూయిజం. అలానే కాంగ్రెస్, అలానే ఇంకా ఎంఐఎం పార్టీ, అలానే బీఆర్ఎస్, అలా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే పైకి చెప్పేది ఒకటి, కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాల మీదే రాజకీయాలు నడుస్తాయి. ఈ రాజకీయం నడిచేటప్పుడు ఏమవుతుంది, మీకు ఇప్పుడు ఒక ట్రెజరీలోకి డబ్బులు రావాలి, డబ్బులు 10 రూపాయలు ట్రెజరీలోకి రావాలి. దాంతో పాటు ప్రెసెంట్ ఉన్న నాయకుల జోబుల్లోకి
ఏ విధంగా ఆ డబ్బులు బ్లాక్ మనీ కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చే సబ్సిడీ, వాళ్ళు ఇచ్చే ఒక సెకండ్ రూట్ ఆఫ్ మనీ ఏ విధంగా రావాలంటే ఇలా ల్యాండ్ అలొకేషన్ చేసినప్పుడు సపోజ్ ఆ ల్యాండ్ వాల్యూ ₹1,00,00,000 ఉందనుకోండి, ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు, ₹1,00,00,000 ఉన్న వాల్యూని గవర్నమెంట్ మొత్తం ఒక కమిటీని వేసి, ఇదొక పెద్ద ప్రాసెస్ నడుస్తుంది, ఒక డ్రామా, మొత్తం స్క్రిప్టెడ్ డ్రామా నడుస్తుంది అనమాట. ఒక కమిటీ వస్తుంది, ఆ కమిటీ వేస్తారు, దాని మీద ఒక కేసు వేస్తారు, అది కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది, అక్కడ కూడా డిబేట్ నడుస్తుంది, గవర్నమెంట్ ఇష్టం అని అంటారు, లేకపోతే ఇంకోటి DPSPs అంటారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటారు, స్టేట్ గవర్నమెంట్ ని పనిచేసుకుని ఇవ్వరని చెప్తారు. ఇలా రకరకాలుగా వచ్చి ఫైనల్లీ ఒక ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ వచ్చిన తర్వాత దానికి ఎంతో కొంత రేటు అటు ఇటు చేసుకొని వచ్చేసి ఫైనల్ గా ఆ కమిటీ ఏం చేస్తుందంటే స్టేట్ గవర్నమెంట్ ఇంత రేటు మేము ఇస్తున్నాము, మేము ఈ సబ్సిడీ ఇస్తున్నాము, బికాస్ ఆఫ్ ఇది ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇంత ఇది వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని మొత్తం ఒక సినిమా చూపిస్తారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. హైదరాబాద్ లో ఇప్పుడు దాకా ఇచ్చిన ల్యాండ్ ఏవైనా కూడా కంపెనీలకు SEZలు కావచ్చు, STPలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాళ్ళ మెమోరాండం ఓపెన్ చేసుకుని చూసుకుంటే లోకల్లో ఎన్ని జాబులు ఇస్తామని చెప్పి రాసుంటారు, ఆ జాబులకు వాళ్ళు ఎంత సబ్సిడీలు ఇచ్చి ఉంటామని రాసుంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ నాకు తెలిసి హైదరాబాద్ లో, ఈ హైదరాబాద్ అని ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉన్న జనాలు తప్ప నుంచి మిగతా అందరూ ఉంటారు, లోకలైజేషన్ జాబ్స్ ఉండవు. కానీ ఇవన్నీ రాజకీయ నాయకులకు తెలుసు. ఇంకొకటి, హైదరాబాద్ తెలంగాణలో అన్ని రకాల ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, రెంట్ల మీద బయింగ్, ఒక్కొక్కడికి 100 ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ దీని గురించి ఏ రాజకీయ నాయకులు మాట్లాడారు అంటే ఎందుకు వస్తాం అంటే, ఇవన్నీ వీళ్ళు క్యాపిటలిస్ట్ గా మారి ఈ దేశంలో ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీస్ ఉండేవండి, అంటే బ్రిటిష్ వాళ్ళవి. ఇప్పుడు బీస్ట్ ఇండియా కంపెనీస్ వచ్చాయి. అవేంటి, భారత్ లో ఉండే వాళ్ళ కంపెనీలు. ఇప్పుడు కూడా జలగల్లాగా ప్రజల రక్తం పీల్చుకోవడం కోసమే, వెయిట్ ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. జలగంలాగా రక్తం పీల్చుకోవడం కోసమే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, ఎవరి దగ్గర డబ్బులు అయితే ఉంటాయో ఆ క్యాపిటలిస్ట్ దగ్గరికి వెళ్ళేసి ల్యాండ్ ని తాకట్టు పెట్టడము, డిస్ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, మంచి మంచి కంపెనీస్ ఉంటే ఆ కంపెనీస్ లో నుంచి షేర్స్ ని తీసి వీళ్ళకి ఇచ్చడం. ఎందుకు ఇస్తారు అంటే, ఒక చీఫ్ మినిస్టర్ కి నేను దగ్గర ఉన్నాను అనుకోండి, డెఫినెట్ గా నాకు కావాల్సిన జీవోలో వస్తాయి, నాకు కావాల్సిన పనే జరుగుతాయి, కాదు అనడానికి లేదు. అంటే ఏ పార్టీ అయినా తీసుకోవచ్చు, మీరు ఏ పార్టీ అయినా సేమ్ పందాలోనే ఉంటుంది తప్ప డిఫరెంట్ పందాలు అయితే ఏ పార్టీ. ఒక నిండు సభలో చీఫ్ మినిస్టర్ గారు డైరెక్ట్ గా ఆ HCVకి సంబంధించిన అక్కడ జంతువులు లేవు, జీవాలు లేవు, గుంట లెక్కలు ఉన్నాయంటే, ఓకే గుంట లెక్కలు జీవాలు కాదా అంటే ఈ మాట ఎవరు అడగలేకపోయారు. అంటే అక్కడ అసెంబ్లీలో ఉన్న అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, BRS వాళ్ళు కూడా నిద్రపోతున్నారు, నాకు తెలియట్లా. గుంట నక్క కూడా ఒక జీవే, గుంట నక్క కూడా ఒక దానికి కూడా ఒక ప్రాణం ఉంది. గుంట నక్కని కూడా ఆయన గుంట నక్క అనేది మొత్తం ఈ భూముల వ్యవహారాన్ని అపోజ్ చేస్తున్న వాళ్ళు అనుకుంటా సార్. నేను అదే అంటున్నా సార్, గుంట నక్క కూడా ఎగ్జాంపుల్, నక్కలే కాదు, గుంట నక్క కూడా జీవే. ఓకే మన కాంగ్రెస్ వెర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి మానవతారాయ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే మానవతారాయ్ గారు. నమస్తే అండి. మానవతారాయ్ గారు, ఈ రోజు సుప్రీంకోర్టు నియమించినటువంటి సెంట్రల్ కమిటీ కంచగచ్చిబౌలి భూములను విజిట్ చేసింది. తర్వాత పలువురితో డిస్కస్ చేసినటువంటి పరిస్థితి, చాలా మంది వినతులు కూడా ఇచ్చారు. BRS పార్టీ నుంచి హరీష్ రావు టీం కూడా విన్నటువంటి సిచ్యువేషన్. తర్వాత హరీష్ రావు చాలా కామెంట్స్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ కదా, మీ దృష్టికి ఆల్రెడీ వచ్చే ఉంటుంది. ఏం చెప్తారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి? ఇప్పుడు సుప్రీంకోర్టు కమిటీ గచ్చిబౌలి భూముల విషయంలో రావటం మంచి పరిణామం. దీనికి తొందరలోనే పులి స్టాప్ పడే అవకాశం ఉంది. కాబట్టి హరీష్ రావు గారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వారు ఏవో ఒకటి అడ్డగోలుగా మాట్లాడతారు. అధికారంలో ఉన్నప్పుడు గ్రామ స్థాయి నుంచి రాజధాని స్థాయి వరకు వేల ఎకరాలు అమ్మేశారు. కొండలు, గుట్టలు, ఇసుక, చెట్లు, పుట్టలు దేని బతకనీలే పీల్చి పిప్పి చేశారు, పిండి చేశారు. ఇలా ఎట్లుందంటే, వీరి వ్యవహారం ఎట్లుందంటే, సరే వారు చేశారని మేం చేయటం కాదు, మేము ఎక్కడ కూడా ఉల్లంఘనలకు పాల్పడలేదు. వాళ్ళ వ్యవహారం ఎట్లుందంటే, హరీష్ రావు గారి వ్యవహారం 100 ఎలుకలు తిన్న పిల్లట ఇలా తీర్థయాత్రలకు బయలుదేరినట్టుంది కథ. సరే, కంచగచ్చిబౌలి భూములు అవి పోరంబోకు భూములు, అది రికార్డ్ నమోదై ఉంది. ఆ పోరంబోకు భూముల్లో మనం ఊర్లలో ఏమి వెళ్తే సర్కారు కంపంటాం మా ఖమ్మం జిల్లా. ఏదైనా కానీ చట్టాలు తెలవకుండా, చట్టాల మీద ఏ వ్యవస్థలో ఎవరు చర్యలు తీసుకోవాలో అవగాహన లేకుండా ఒక మాజీ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా, అనుభవజ్ఞుడైనటువంటి ఒక నాయకుడుగా ఆయన మాట్లాడుతుంటే చాలా జాలి వేస్తున్నారు. ఎందుకంటే వాల్టా చట్టం, ఆయన ఏం చెప్తాడు, వాల్టా చట్టంలో ఏముంటది, రెవెన్యూ అధికారుల పరిధిలో ఉంటది. అది అంటే తెలంగాణలో 2002 తర్వాత వచ్చిన దాన్ని రెవెన్యూ అధికారుల సంరక్షణలో బావి తవ్వాలన్నా, బోరు వేయాలన్నా, ఉన్న బోరుని ఉండగా 100 మీటర్లు దాటి ఇంకో బోరు వేయాలనే నిబంధనలు ఉన్నాయి. వాటిని రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో వాటి అనుమతులు తీసుకుంటారు. ఎందుకంటే తెలంగాణలో నీటి వాల్టా అంటే వాటరు, తర్వాత ట్రీస్, వీటిని రక్షించేటువంటి చట్టం అది.
కాబట్టి ఆ చట్టం మీద అవగాహన లేకుండా ఫారెస్ట్ అధికారుల అనుమతి కావాలా, వాళ్ళ అనుమతి కావాలా, వీళ్ళ అనుమతి కావడం. అక్కడ రెవెన్యూ యంత్రాంగమే ఉన్నది స్పష్టంగా. సాక్షాత్తు రెవెన్యూ యంత్రాంగం ప్రైవేటు వ్యక్తుల చేతిలో కబ్జాకు గురైనటువంటి భూమిని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో కొట్లాడి సాధించి ఆ భూమిని జాగ్రత్త పరిచే చర్య జరిగింది. అక్కడ ఏం జీవ వైవిధ్యం అంటే జీవ వైవిధ్యం ఉంటది. ఔషధ మొక్కలు ఎక్కడైనా ఉంటాయి. ఏ పెరడు తీసుకున్నా మన పెరడులో ఏ మొక్కలు అయినా విషపు మొక్కలు ఉంటాయి, ఔషధ మొక్కలు ఉంటాయి. తులసి మొక్క ఔషధం కాదా? తర్వాత బెల్లం ఆకు మొక్క దెబ్బ తగిలితే మనం చిన్నప్పుడు రాసుకునే ఆకులు ఉండవా? దీనికి చిలవలు పరవలు చేసి ఇంకేముందని చెప్పేసి భూమిని కాపాడలేని వాళ్ళు 10 ఏళ్లు నీరు గార్చి రియల్ ఎస్టేట్ మాఫియాకు అప్పచెప్పాలనుకున్నోళ్ళు ఈ రోజు జీవ వైద్యం గురించి మాట్లాడితే నాకు హాస్యాస్పదం ఇస్తుంది. రోహిత వేముల మరణానికి కారణమైన వాళ్ళు, రోహిత వేముల ఆత్మహత్యకు కారణమైన వాళ్ళు, రోహిత వేముల ప్రతిభావంతమైన ఒక విద్యార్థి చనిపోతే FIR నమోదు చేయాలని హరీష్ రావు గారు ఇవాళ జీవ వైవిధ్యం గురించి మాట్లాడుతుంటే నిజంగా అసలు చాలా ఒక అంతరాయం. మీరు ఆగండి, విశ్లేషణ ఆగండి, నేను చెప్తా. బీఆర్ఎస్ విశ్లేషణకు తొందర అవసరం లేదు. విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఆ తర్వాత మాట్లాడినాను కంప్లీట్ గానే. అక్కడ అసలు ఒక చోట అసలు 400 ఎకరాలు కాపాడినటువంటి రక్షకుడు రేవంత్ రెడ్డి. మరి 390 ఎకరాలు 97 ఎకరాలు ఏమైంది? 36-37 జీవోలు టాటా ఇన్స్టిట్యూట్ కి ఇవ్వంగా ప్రైవేటు భూములు ఎట్లొచ్చినాయి? అక్కడ ప్రైవేటు రియల్ ఎస్టేట్ ఆకాశ హార్మాలు ఎట్లొచ్చినాయి? దానికి అనుమతులు ఎట్లిచ్చారు? కుళాయిల అనుమతి ఎట్లిచ్చారు? రోడ్లు ఎట్లేశారు? మరి ఆ మాత్రం సోయి అక్కడ అధికారులకు లేదా? అప్పుడు జీవ వైవిధ్యం గుర్తురాలేదా? అక్కడ ఉన్నటువంటి 3.5 మీటర్ల పైన ఏమైనా అడుగులు ఉన్నాయా, చెట్లు ఉన్నాయా? అవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి. చాలా జాగ్రత్తగా ప్రభుత్వం వాటిని కాపాడే పనులు. ఒకవేళ యూనివర్సిటీ భూములు ఎట్లా అన్యాక్రాంతమని విజయ్ కుమార్ గారు తెలుసు, మిత్రులు మనోదర గారు అక్కడ అసలు జీవ సంపద ఉందా లేదా, ముఖ్యంగా జింకలు ఉన్నాయా లేదా? ఎందుకంటే ఈ రోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ 3 జింకల హత్యకు ముఖ్యమంత్రి కారణమయ్యారు. సల్మాన్ ఖాన్ ఒక జింకను చంపారనే ఆరోపణలతో ఆయన అరెస్ట్ చేశారు. 3 జింకలను చంపిన రేవంత్ రెడ్డిని ఏం చేయాలంటున్నారు ఆయన? ముఖ్యమంత్రి కాదుగా చంపలేదు, అక్కడ కుక్కలు చంపినాయండి. కుక్కలు చంపితే మరి వాటి మీద చర్య తీసుకున్నాం. కుక్కలు గాయపడితే చనిపోయినవి, మరి కుక్కల మీద చర్య తీసుకున్నాం చెప్పండి. వాళ్ళు గతంలో వాళ్ళ ఫామ్ హౌస్ వాళ్ళ ఫామ్ హౌస్ వినండి, బీజేపీ రవికుమార్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం చర్చా మర్యాద పాటించండి దయచేసి. ఇప్పుడు గతంలో వాళ్ళ ఫామ్ హౌస్ లో హస్కీ అని కుక్క చనిపోతే డాక్టర్ పైన సస్పెండ్ చేసి చర్య తీసుకున్నారు. ఇక్కడ మరి ఎవరి పైన తీసుకుందాం? కుక్క గాయపడిందంటే అది కాంక్రీట్ జంగిల్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యూనివర్సిటీ అధికారులు తప్పున్నది. చుట్టూ కాంక్రీట్ జంగిల్ అయినప్పుడు ఆహారం దొరకట్లేదు జింకలకు. కానీ అక్కడ ఆ జింకలు ఏ ఆహారం తింటే వీళ్ళు విడుదల చేసిన కృత్రిమ ఫోటోల్లో ఏం బయటపడిందంటే చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాసులు ఆ యొక్క సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సంస్థలు వదిలిపెట్టిన చెత్త చెదారం మొత్తం వదిలిపెడుతుంటే ఆ జింకల ఆహారం దొరక చెత్త చెదారం తింటున్న ఫోటోలు బయటపడ్డాయి. అంటే అక్కడ వాటికి తావు లేదు, ఆహారం లేదు. అవి ఉండాల్సిన చోట గోపనపల్లి ఆకాశహారం మీద మొలిస్తే ఎక్కడికి పోతే? మరి జింకలు ఉండాల్సిన చోట మనుషులు ఇల్లు కడితే అవి మనుషుల దగ్గరికి వస్తాయి. తర్వాత ఆ ఫోటోలు కూడా కొన్ని అబద్ధాలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు ఉన్నాయి. అన్ని నిజాలు కావు. కొన్ని కృత్రిమ ఇంటెలిజెన్స్ ఉంది, కృత్రిమ మేధా ఉంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి జింక వచ్చిన ఫోటోను తీసుకొచ్చి HCUలో వచ్చిందని చెప్పి అబద్ధాలు. అయినప్పటికీ మేము ప్రత్యక్షంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి తెలిసిన వాళ్ళం కాబట్టి గత కొన్ని సంవత్సరాల కింద 100ల సంఖ్యలో జింకలుంటే వేటాడి తిన్నటువంటి వెధవలు ఉన్నారు అక్కడ జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ లో. దాని విద్యార్థులు కూడా పట్టుకొని వాళ్ళ దేశశుద్ధి చేసిన ఘటనలు ఉన్నాయి. అడవి పందులు పోతుంటే పాపం కార్ల కింద పడి చచ్చిపోయిన సంఘటనలు ఉన్నాయి. అవి కూడా 100ల సంఖ్యలో ఉంటే తగ్గిపోయినాయి. కాబట్టి నెమళ్లు ఉన్నాయి, ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీలో నెమళ్లు ఉన్నాయి. ఆ నెమళ్లను సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించాలి. సురక్షిత ప్రాంతం కాదు అక్కడ. వేటగాళ్లు కన్నుబడింది, బడాబాబులు కన్నుబడింది. కాబట్టి వాడికి జూ పార్కు వనస్థలిపురానికో తరలించడం శ్రేయస్కరం ఇప్పటికైనా. కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం ఏమన్నా బయట వ్యక్తులకు అప్పచెప్పిందా? అరే పారిశ్రామిక మౌలికాభివృద్ధి సంస్థకు దాన్ని కేటాయించింది. కేటాయించిన తర్వాత దాన్ని ఏ విధంగా ఉపయోగం తెచ్చుకుందాం? సాఫ్ట్వేర్ సంస్థలు హార్డ్వేర్ సంస్థలు పెట్టి ఆ చుట్టుపక్కల కూడా అవే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం పోదాం తెల్లాపూర్ కానివ్వండి, కోకాపేట కానీ వీళ్ళు గతంలో 1000 ఎకరాలు అమ్మేశారు. వాళ్ళు అమ్మేశారు, అమ్మడం కాదు. HMDA పరిధి కాదు ఇది. ఇది పారిశ్రామిక మౌలికాభివృద్ధి సంస్థ. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సంబంధిత రంగ పరిశ్రమలు వస్తే తెలంగాణకు ఆదాయం వస్తుంది, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధులు వస్తాయి. అందుకే ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు? ఈ రోజు పోలీస్ యంగ్ ఇండియా యూనివర్సిటీ స్కూల్ ప్రారంభానికి నా యొక్క బ్రాండ్ ఇమేజ్ అనేది యంగ్ ఇండియా.
నిరుద్యోగము, విద్యాభివృద్ధి అని చెప్పి స్పష్టంగా చెప్పారు. రైట్. ఓకే మనోహర్ గారు, కోసం వీళ్ళు ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. ఓకే మనోహర్ గారు. విజయ్ కుమార్ గారు గతంలో చెట్టు పుట్ట అని చూడకుండా మొత్తం అన్ని భూములు కూడా అమ్మారు అనేది మీ మీద ఆరోపణ. అప్పుడు మీరు అమ్మినప్పుడు మాత్రం ఆహా ఊహా అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం భూములు అమ్ముతుంటే మాత్రం ఏదో అన్యాయం జరుగుతుంది అన్నట్టు మాట్లాడుతుంది అంటున్నారు. ఒక ఉదాహరణ కూడా తీస్తున్నారు. కోకాపేటలో ఒక ఎకరాన్ని 100 కోట్ల రూపాయలకు అమ్మినప్పుడు ఇన్ని కోట్లకు అమ్ముతున్నాం, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కేసీఆర్ పెంచారని చెప్పిన వారు అప్పుడు అది రియల్ ఎస్టేట్ కదా, ఇప్పుడు మాత్రం ప్రభుత్వం భూములు అమ్మితే రియల్ ఎస్టేట్ అని ఏ రకంగా అంటారనేది మీ మీద విమర్శ. ఏం చెప్తారు? మ్యూట్ లో ఉన్నారు విజయ్ కుమార్ గారు, అన్మ్యూట్ చేయాలి. కంటిన్యూ. హలో, నేనేమంటున్నా అంటే మా సోదరుడు మానవతరాయ్ గారికి నమస్కారాలు. ఫస్ట్ ఆయన లేట్ గా వచ్చారు. మానవతరాయ్ గారు వారు చాలా విషయాలు హరీష్ రావు గారు మాజీ మంత్రి వర్యులు, వారికి చట్టాల మీద అవగాహన లేదు, వారు ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలని చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు మా సోదరుడు. నేనేమంటున్నా, ఈ యొక్క వాటా చట్టం మీద ఆయన కొంచెం అవగాహన లేనట్టుంది. మానవతరాయ్ గారు చదువుకోండి, మీరు దయచేసి చదవండి. వాటా చట్టం యాక్ట్ 2002 ఏం చెప్తుంది? 2002లో చాప్టర్ 5 సెక్షన్ 28 సబ్ సెక్షన్ 6 ప్రకారంగా ద అథారిటీ మే ఇష్యూ సూటబుల్ గైడ్ లైన్స్ ఫర్ ప్లాంటింగ్, ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ట్రీస్ or landscape in public premises, including public and private schools, colleges, medical colleges, engineering colleges and other institutions, and the head of the institution shall be made responsible for the same. అంటే ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ లో ఉన్నటువంటి ఈ సెక్షన్ ప్రకారం, చట్టం ప్రకారంగా వాటా చట్టం, వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ 2002 చాప్టర్ 5 సెక్షన్ 28 సబ్ సెక్షన్ 6 ప్రకారంగా ఏం చెప్తుంది? ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ లో కాలేజీలు కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ఎనీ ఇన్స్టిట్యూట్ లో ఏదైతే ట్రీస్, ఎగ్జిస్టింగ్ ట్రీస్ ఉంటాయో వాటిని సంరక్షించాల్సిన ఏదైతే అధికారి ఎవరైతే ఆ ఇన్స్టిట్యూట్, హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న భూముల మీద వాళ్ళ పెత్తనం, వీళ్ళ గవర్నమెంట్ పెత్తనం ఏంటండి ఇది? ఇంకోటి, మా సోదరుడు చాలా 400 ఎకరాలది గవర్నమెంట్, ఇది 397 ఎకరాలు అక్కడ ఇచ్చారని చెప్తుండు. సోదరుగా మానవతరాయ్ గారు, మీరు దయచేసి దాని మీద కొంచెం స్టడీ చేసి వస్తే బాగుంటది. 2004 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు గారు ఐఎంజీ ఏదైతే సంస్థకు ఇచ్చిండో, బెల్లిరావు గారికి ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమికి సబ్స్టిట్యూట్ గా గోపనపల్లిలో సర్వే నంబర్ 36, 37లో 397 ఎకరాలు ఇచ్చినమాట వాస్తవం, దాన్ని కాదనిక లేదు. ఇంకొకటి, 2014 అధికారులకు వచ్చిన తర్వాత ఆ భూమికి ఎందుకు వీళ్ళు ఫెన్సింగ్ వెళ్ళారు? ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందిరా ఇచ్చినటువంటి ఆ విశ్వవిద్యాలయానికి 50 సంవత్సరాల కిందటనే మొత్తం ఎంటైర్ విశ్వవిద్యాలయానికి కాంపౌండ్ వాళ్ళు నిర్మించి ఉన్నది. ఆ విషయాన్ని వారు తెలుసుకోవాలి. రెండోది ఇంకా ఆయన ఏమంటాడు? ఈ గోపనపల్లిలో భూమి గురించి ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, పెద్దలు గౌరవనీయులు దివంగత మన్మోహన్ సింగ్ గారు, వారు 2011లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ కి 250 ఎకరాలు ఆ సర్వే నెంబర్ 36, 37లో కేటాయించారు. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోలాజికల్ సెంటర్ కి దాదాపుగా 100 ఎకరాల పైసలు కేటాయించారు. అడ్వకేట్ అసోసియేషన్ కి 20 ఎకరాలు కేటాయించారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి 397 ఎకరాలు పూర్తిగా వారి ప్రభుత్వమే అప్పనంగా లాక్కున్నది. మరి విశ్వవిద్యాలయం మీరు ఇచ్చేటువంటి భూమి ఎక్కడుందండి? అది మీరు చూపించాలి కదా, ఆ సోయి ఉండాలి కదా. రెండోది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశారు? వారు 2023 డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. ఈ జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది? 2024 మార్చిలో వచ్చినది. అంటే 3 మాసాలు కూడా పూర్తి కాకటే, పట్టిన 3 మాసాలు పూర్తి కాకటే ముందు ఈయన గారు సుప్రీంకోర్టులో వాదించారు, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు, బెంచ్ మీదకి వచ్చింది, జడ్జి హియరింగ్ జరిగింది, జడ్జిమెంట్ పాస్ అయింది. ఏం చెప్తున్నారు మానవతరాయ్ గారు? ఎవరైనా చెప్తే మీరు చిలువలు పలుకులు మీరు పలుకుతా ఉన్నారు, మేమేం కాదు పలికేది. ఎందుకంటే మీరు కనీసం సభ్య సమాజం చూసే వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే 3 మాసాలు అంట సంరక్షకుడు అయిపోయినట్ట రేవంత్ రెడ్డి గారు. మీరు భూమికి సంరక్షకుడు కాలేదండి, ఎట్లయినా చేసి ఎలాగైనా చేసి ఈ భూమిని తెగనమ్మి, ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూములను తెగనమ్మి ఈ రోజు ఏదైతే మీరు ఇచ్చిన అడ్డగోలు 6 గ్యారెంటీలు ఇచ్చారో ఆ 6 గ్యారెంటీలు అమలు చేయడానికి మీ దగ్గర నిధులు లేవు కాబట్టి మీరు ఈ రోజు ఏదోగా ఈ యొక్క ఉగ్ర బుద్ధితో ఈ విశ్వవిద్యాలయ భూములని ఈ రోజు తగనంపాలంటే
మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏం చెప్తారండి? రోహిత్ వేముల గారు చనిపోతే అదే విశ్వవిద్యాలయానికి వచ్చి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఒక నెలలో 2 సార్లు ఆ యూనివర్సిటీకి విజిట్ చేస్తే ఎస్కాట్ పెట్టి పోలీస్ పర్యవేక్షణలో రాహుల్ గాంధీ గారిని విశ్వవిద్యాలయానికి తీసుకొచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. మీరు అదే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఆ విశ్వవిద్యాలయ విద్యార్థులకు మాయమాట ఫోన్ చేయొచ్చని చెప్పి అదే యూనివర్సిటీ విద్యార్థులు రోజు రోడ్ల మీదకి వస్తా ఉంటే మీ రేవంత్ రెడ్డి గారు గొడ్డలు కొడతా ఉంటే ఒక డ్రోన్ ఎగిరేసారని జైల్లో పెట్టారు, డిటెన్షన్ జైల్లో పెట్టారని రవికుమార్ గారు ఓకే విజయ్ కుమార్ గారు ప్లీజ్ ఓకే విజయ్ కుమార్ గారు రైట్ ప్లీజ్ మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి ప్లీజ్. రవికుమార్ గారు, గతంలో సర్క్యులేట్ అయినటువంటి వీడియోలకు సంబంధించి ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు ప్లీజ్, మిగిలిన వాళ్ళకు కూడా నేను అవకాశం ఇవ్వాలి ప్లీజ్, మిగిలిన వాళ్ళకు కూడా నేను అవకాశం ఇవ్వాలి, అర్థం చేసుకోవాలి ప్లీజ్. విజయ్ కుమార్ గారు అందరూ మాట్లాడాలి ప్లీజ్. కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధి విజయ్ కుమార్ గారు ప్లీజ్ మిగిలిన వాళ్ళు మాట్లాడాలి. విజయ్ కుమార్ గారు మిగిలిన వాళ్ళు మాట్లాడాలి, అర్థం చేసుకోవాలి టైం లేదు. రవికుమార్ గారు కంటిన్యూ. రవికుమార్ గారు ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు టైం అంతా మీరే తీసుకుంటే కుదరదు ప్లీజ్. విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఆగాలి. విజయ్ కుమార్ గారు ఆగాలి ప్లీజ్. విజయ్ కుమార్ గారు ఆగాలి ప్లీజ్. మిగిలిన వాళ్ళ టైం కూడా మీరు తీసుకోవడం కరెక్ట్ కాదు. రవికుమార్ గారు కంటిన్యూ. నేనేమంటానంటే సరే, ఈ చట్టాలు చదవడము, ఈ సబ్జెక్ట్ చదవడము, నాకు తెలిసి ఈ డిబేట్ లో అందరూ కూడా చదువుకునే వాళ్ళే ఉన్నారు. అందరూ కూడా చట్టాలని చాలా బాగా చదవగలరు. చట్టాలని బాగా చదివి వాటిలో ఏమున్నాయో క్షుణ్ణంగా పరిశీలించి వాటికి తగ్గట్టుగా పనిచేయగలిగే సమర్థులు ఉన్నారు. మానవత రాయ్ గారు కావచ్చు, విజయ్ కుమార్ గారు కావచ్చు, మన బాల గారు కావచ్చు. కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి 2 నాలుకల ధోరణి ఒకసారి ఒక చిన్న వీడియో వినండి. ప్రకృతి మన మీద కక్ష కడుతుంది, ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం. ఈ ప్రకృతిని విధ్వంసం చేయొద్దు అని చెప్పేసి అంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రకృతిని విధ్వంసం చేయొద్దు అని చెప్పేసి అదేదో ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేయడానికి పోయినట్టు అన్ని 70-80 బుల్డోజర్లు వేసుకొని ఆ ప్రాంతాల్లో ఆ యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టి మరీ దాడి చేసి ఆ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేసినారు. ఇది మనం భారతదేశంలో ఉన్నాం. అంతగా ఆక్రమించుకోవాలని మీకు ఆశగా ఉంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మీరు ఆ పనిలో పడండి. మీరు ముఖ్యమంత్రిగా చాలా బాధ్యత ఉంటది మీకు. మీ బాధ్యతను మీరే గుర్తు చేస్తూ ప్రకృతిని విధ్వంసం చేయొద్దని చెప్పేసి మాట్లాడిన నోరే మీరు అట్లా ప్రకృతిని విధ్వంసం చేయడానికి ఎందుకు పోయినారు? ఒకటి. రెండో పాయింట్ కూడా ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మనకు తెలంగాణలో ఉన్నటువంటి భూములన్నీ కూడా మన తాతలు ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తి, ఆ తాతలు ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తులని ఇక్కడే అమ్ముకుంటూ పోతే మనకు రేపు పొద్దున శ్మశానాలకు కూడా స్థలం దొరికినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు. మరి ఈ యొక్క భూమిని ఎందుకు అమ్ముకుందాం అనుకుంటున్నారు? ఎందుకు అమ్ముకునే పరిస్థితి తీసుకొని వచ్చినారు? మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ ఫార్మా సెస్ కోసము ఒక 12,000 ఎకరాల భూమిని సేకరించింది. ఎక్కడ? హైదరాబాద్ పక్కన మామిడిపల్లి అవతల 12,000 ఎకరాల భూమిని సేకరించింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసినారు? దీన్ని డీసెంట్రలైజ్ చేయాలా? ఒకటే దగ్గర ఈ ఫార్మాసీస్ పెడితే కరెక్ట్ కాదు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి మీరు 4 జిల్లాలు ఎంచుకున్నారు. ఆ 4 జిల్లాల్లో భాగంగా మీ యొక్క ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మీ కొడంగల్ ప్రాంతంలో లగచర్లలో భూసేకరణ కోసం పోయి మీరు అప్పుడు చెప్పినటువంటి మాట ఏంటి? అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి కాబట్టి అన్ని చోట్ల మేము ఇదొక లగచర్ల భూములాగా ఫార్మాసిటీ కోసం భూములు సేకరిస్తున్నాం. మీరు అన్ని మంచి మాటలు చెప్పి అన్ని మంచి ప్రకృతి విధ్వంసం చెప్తారు, తాతల ఆస్తి అని చెప్తారు, శ్మశానాలు కూడా దొరకవని చెప్తారు, అభివృద్ధి అన్ని ప్రాంతాలకు చెందాలని చెప్తారు. మళ్ళీ చెప్పేదేమో శ్రీరంగ నీతులు, దూరేదేమో అదేదో కొంపలన్నట్టుగా ఇటువంటి పనులు ఎందుకు చేయడము? ఇప్పుడు హెచ్సి భూములే దొరికినాయా? మిగతా చోట భూములు లేవా?
భూములు చాలా ఉన్నాయి. మీరు అభివృద్ధి చేయాలనుకుంటే చాలా భూమి ఉంది తెలంగాణ, మీరు అభివృద్ధి చేయొచ్చు. కేవలం అమ్ముకోవాలా, దాంట్లో నుంచి కొంచెం దోచుకోవాలా, మా అధిష్టానానికి కొన్ని సూట్ కేడు పంపించాలనుకుంటే మాత్రం మీరు ఇదే పద్ధతి కొనసాగించండి. మేము పోరాటం చేస్తాం. మిమ్మల్ని అమ్మనీయము, మిమ్మల్ని కదనీయము. తెలంగాణ ప్రజలు మీ పైన మీరు చేసే మాటలు చూస్తే మీ పైన ఉమ్మేస్తారు. మీ మాటలకి మీ చేతలకి కొంచెమైన పొందనుందా? ఉమ్మేసి మాట్లాడతారు, నవ్వుకుంటారు. ఇదే విధంగా చేస్తే మిమ్మల్ని రేపు పొద్దున తరిమేస్తారు కూడా, తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమేస్తారు. మీరు ఇదే విధంగా చేయండి. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా. బాలగారు మిత్రుడు బాలగారు మాట్లాడుతూ బాగుంది, బాలగారు మీ యాక్టివిజం చాలా బాగుంది, మంచి విషయాలు చెప్పారు, చాలా మంచి విషయాలు చెప్పారు, కాదనట్లేదు. కానీ మీరు నాకు తెలిసి ఏదైనా ఆర్గనైజేషన్ లో మెంబర్ ఉన్నారో మీకు తెలియదు. ఏదైనా ఆర్గనైజేషన్ లో మెంబర్ ఉంటే, ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలి అంటే, ఒక ఆర్గనైజేషన్ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రన్ చేయాలి అంటే ప్రతి ఒక్క చిన్న సంస్థ అయినా కావచ్చు, పెద్ద సంస్థ అయినా కావచ్చు, అది రాజకీయ పార్టీ కావచ్చు, వేరే ఏదైనా అసోసియేషన్ కావచ్చు, దానికి ఆర్థిక వనరులు ఉండాలి. ఈ ఆర్థిక వనరులు ఉండాలని చెప్పేసి, ఈ ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ముఖ్యంగా మీరు అంటున్నటువంటి రాజకీయ పార్టీలకి మోడీ గారు రాకన ముందు ఈ ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి సమకూర్చుకుంటున్నాయి అనేది ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ ఉండేది కాదు, పారదర్శకత ఉండేది కాదు. మోడీ గారు వచ్చిన తర్వాత ఆ ట్రాన్స్పరెన్సీని ప్రవేశపెట్టారు. ఏ పార్టీకి ఎవరు ఫండింగ్ చేస్తున్నారు అనే విషయం ట్రాన్స్పరెన్సీగా ఉండాలా, పారదర్శకంగా ఉండాలని చెప్పేసి ఒక పథకాన్ని ప్రవేశపెట్టినారు. దాని తగ్గట్టుగా నడుస్తోంది ఇప్పుడు దేశంలో. ఇదే పద్ధతిని అనేక దేశాల్లో, అమెరికాతో సహా అనేక దేశాల్లో ఇదే పద్ధతి నడుస్తా ఉంది. మీరు ఒకవేళ ఏదైనా ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నట్టయితే మీకు ఆ ఆర్గనైజేషన్ కి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మీరు ప్రతి ఒక్కరిని ఆ గాడిన కట్టడం తప్పు. బీజేపీ పార్టీని కూడా మిగతా పార్టీల గాడిన కట్టడం తప్పు అనేది మీకు సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్న బాలగారు. కంపెనీలో ఒక ఆస్తి భూములు అమ్ముతున్నారన్నట్టుగా మీరు మాట్లాడారు. కంపెనీలో చాలా కంపెనీని పోస్ట్ ఆఫీస్ తో సహా ఎల్ఐసి, హెచ్ఐఎల్, ఆర్బిఎల్, ఆర్సిఎల్ ఇట్లా ఎన్నో కంపెనీని, రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీ, ఇట్లా ఎన్నో కంపెనీలు రిజనోవేట్ చేశారు. మోడీ గారు రిజనోవేట్ చేశారు. రైతులకు కావాల్సినటువంటి బాలగారు ఆన్సర్ విందాం రవికుమార్ గారు. బాలగారు ఆన్సర్ విందాం రవికుమార్ గారు. మాట్లాడితే బాగుంటుంది. వస్తాం మానవతరాయ్ గారు. బాలగారు తరఫున నేను మీ దగ్గరికి వస్తాను. కొంచెం తెలుసుకొని మాట్లాడండి. రైట్ బాలగారు. ఓకే, ఫస్ట్లీ ఆయనకు ఆన్సర్ ఇస్తాను రవి గారికి. రవి గారు, నేను స్టార్టింగ్ చెప్పాను, ఐఎమ్ ఏ పొలిటికల్ కన్సల్టెంట్. నేను 200 పొలిటికల్ పార్టీలను రిజిస్ట్రేషన్ చేసిన, దాని బైలాస్ ఏంటి, ఫండ్ ఎలా వస్తుంది, ఎలా, మీకు ఇంకో విషయం తెలుసో తెలీదో, మీ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్రాన్స్పరెంట్ రాలా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పుట్టినప్పటి నుంచి 1950 నుంచి ప్రతి పొలిటికల్ పార్టీ ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ ఇస్తుంది. అది తెలుసుకోండి ఫస్ట్. ప్రజలకు చెప్పేటప్పుడు ఎప్పటి నుంచో ఉన్నాయి, మీరు వస్తే రాలేదు. దెర్ ఇస్ ఎ రూల్స్, దెర్ ఇస్ ట్రాన్స్పరెన్సీ ఎప్పటి నుంచో ఉందండి. రవి గారు, మీకు తెలీదు, మీరు తెలుసుకోలేదు, మీరు చదువుకోలేదు. అండ్ యువర్ పొలిటికల్ పార్టీ చాలా మార్పులు తెలియదని చెప్పండి. ఎవరి ట్రాన్స్పరెన్సీ లేదని ఆర్టీఐ అప్లికేషన్ ఒక్క నిమిషం రవికుమార్ గారు, ఒక్కసారి ఆయన కంప్లీట్ చేయనిద్దాం. రవికుమార్ గారు ప్లీజ్, రవికుమార్ గారు ఒక్కసారి ఆయన కంప్లీట్ చేయనిద్దాం. బాలగారు కంప్లీట్ చేసిన మీరు ఆన్సర్ ఇద్దరు కానీ ప్లీజ్. ఒక్క నిమిషం మధ్యలో ఇంటరప్షన్ వద్దు. రవికుమార్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఆయన మాట్లాడాలి. బాలగారు కంటిన్యూ. ప్రాక్టీస్ చేయట్లేదు, మీకు తెలీదు, మీకు ప్రాక్టీస్ చేయట్లేదు. మీరు ఏనాడైనా ఏ పొలిటికల్ పార్టీ అయినా ఫైనాన్షియల్ రిటర్న్స్ ఫైల్ చేశారా? ఏనాడైనా మీరు ఏ పొలిటికల్ పార్టీ ఫైనాన్షియల్ రిటర్న్స్ ఫైల్ చేశారా? మీరు ఏ రోజైనా ఏ పొలిటికల్ పార్టీ ఫైనాన్షియల్ రిటర్న్స్ ఎప్పుడైనా ఫైల్ చేశారా? నేను 200 పార్టీ ఫైల్ చేస్తాను ఎవ్రీ ఇయర్. నాకు తెలుసు ట్రాన్స్పరెంట్ లేదని మీరేనా చెప్తారు? ప్రజలు ఏం తప్పు నరేంద్ర మోడీ ట్రాన్స్పరెన్సీ వచ్చిందని చెప్తున్నారు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పోయింది. మీకు ఆ విషయం తెలుసుకోలేదో తెలుసుకోండి. బాలగారు నేను ఎక్స్ బ్యాంకర్ని. నేను 20 ఏళ్ళు బ్యాంకింగ్ లో పనిచేసిన వాడిని. నేను చదువుకున్న వాడిని. నాకు చెప్తావా ఎట్లా సబ్మిట్ చేస్తారా అవన్నీ? ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్.
I know better English than you. ప్లీజ్ ఇలా ఒకరినొకరు వద్దు. ప్లీజ్ రవికుమార్ గారు ఒక్క నిమిషం ఆగాలి. రవికుమార్ గారు ఒక్క నిమిషం ఆగాలి. బాలగారు కమ్ టు ద సబ్జెక్ట్. మీరు పాయింట్ క్లియర్ చేయండి. నేను నెక్స్ట్ మానవతరాయ్ గారి దగ్గరికి వెళ్తాను. ప్లీజ్ రవికుమార్ గారు ఒక్క నిమిషం. రవికుమార్ గారు ఒక్క నిమిషం. మీరు ఒక పని చేయండి, మీకు తెలియకపోతే గూగుల్లో మొబైల్ ఇలా అంటున్నాను వద్దు, ఒకరి మీద ఒకరు వద్దు. ప్లీజ్ బాలగారు కమ్ టు ద సబ్జెక్ట్. మీ పాయింట్ ఏంటనేది క్లియర్ గా చెప్పండి ప్లీజ్. నేను నెక్స్ట్ మానవతరాయ్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఒకటండి, ఇప్పుడు వాల్ట్ యాక్ట్ గురించి లేకపోతే ఇంకోటి వస్తుంది. ఇవన్నీ పబ్లిక్ కి ఒకటి నేను చెప్తున్నాను, ఏ వాల్ట్ యాక్ట్ గానీ ఇప్పుడు ఉన్న వాల్ట్ యాక్ట్ ప్రకారం ఒక డెసిగ్నేటెడ్ ఆఫీసర్ ఉంటారు. ఆ డెసిగ్నేటెడ్ ఆఫీసరు ఎంతవరకు ట్రీలు ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎంతవరకు ట్రీలు ప్రొటెక్ట్ చేయట్లేదు మనం రోజు హైదరాబాద్ లో చూస్తూనే ఉన్నాం. ఎవరో వరకు చెట్లు కొడతానే ఉన్నారు. ఎవరైనా అరెస్ట్ చేశారా, ఎవరి మీద ఫైన్ వేసారా? నో, దట్ కాంట్ బి హ్యాపెన్. ఇప్పుడు ఈ అడవుల గురించి కొట్లాట గురించి వచ్చేసింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారేమో అనౌన్స్మెంట్ చేశారు, దానికి ఎవరికో ల్యాండ్ అలొకేట్ చేయాలని నోటిఫికేషన్ తీసుకురావడమో ఆప్షన్ వేయడమో ఏదో సంథింగ్ చేస్తున్నారు. నిజమే, అడవిని కొట్టాలంటే ఫారెస్ట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి. వాల్ట్ యాక్ట్ ప్రకారం వాళ్ళు కూడా గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేయాలి. మేము కమిటీ వేసాము, ఈకో ఎన్విరాన్మెంట్ సిస్టమ్ దెబ్బతినట్లేదు, దీనివల్ల ఎటువంటి ప్రకృతికి దెబ్బతీయడానికి అవకాశం లేదు, ఇవన్నీ పబ్లిక్ కి చెప్పాలి. అండ్ మోరేవర్ దీంతో పాటు ఇంకో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మానవతరావు గారు, సార్ డెవలప్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ ని డెడ్ చేయడం కాదండి. ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆల్టర్నేట్ సబ్స్టిట్యూట్ గా చేసేదే డెవలప్మెంట్. ఇట్స్ కాల్డ్ దట్ ఈస్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఈకో ని కిల్ చేసేస్తే మీరు తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, మీరు తీసుకొచ్చే ఎస్టీపీలు కావచ్చు, మీరు తీసుకొచ్చే ఎస్సీ జెడ్లు కావచ్చు, ఇవేవి రేపటి రోజున కూడు పెట్టవు గుడ్డు పెట్టవు సార్. ఏమో తెలుసు, టాబ్లెట్ వేసుకొని మింగి బతికి మనం సావాలి. ఇది పరిస్థితి. మీకు సింగపూర్ లో ఒకసారి చూసుకుంటే వాటర్ ఎంత విషయాలు చెప్పండి, అన్ని కూడా మనందరికి తెలిసిన అంశాలు. విషయం ఏంటంటే తెలిసిన అంశాలే. ఒకసారి నాకు అవకాశం నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఒక్క నిమిషం ప్లీజ్. అదే గవర్నమెంట్ రైట్ బాలగారు ఒక్క నిమిషం. మానవతరాయ్ గారు కంక్లూడ్. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు భూములు అమ్మటంలో, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మటంలో దొందే ఇద్దరే. వాళ్ళేమో పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఏకంగా కాంగ్రెస్ పార్టీ సృష్టించిన సంపదలను మొత్తం కూడా, ఆస్తులను మొత్తం కూడా అమ్మకానికి పెట్టేశారు. ఆల్రెడీ టాటాల నుంచి ఎయిర్ ఇండియా అనే ప్రభుత్వం జాతికి అంకితం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం జాతికి అంకితం చేయబడ్డటువంటి ఎయిర్ ఇండియాని మన దేశంపై వాళ్ళకి అప్పచెప్పారు. ఇక పోర్టులు కానివ్వండి, రకరకాల రైల్వే స్టేషన్లు కూడా కొన్నిటిని అప్పచెప్పారు. కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నియంత్రణ చేయబట్టి, పోరాటాలు చేయబట్టి ఆగిన చాలా పరిశ్రమలు కానీ ఇవ్వన కానీ 6 లక్షల పరిశ్రమలను మూసివేశారు వీళ్ళు. ఏది మొత్తం ప్రైవేట్ అన్ని కలిపితే. ఇక 400 ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారు. గోదాములు సైతం కూడా, వేరే హౌసింగ్ ఉంటాయి కదా, గిడ్డంగులు కూడా వాటిని వేరే ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం కూడా చేయటం జరిగింది. వీళ్ళు నీతులు మాట్లాడితే అన్న కదా ఇక్కడ గురించి అధికారి మడ్డుపడకండి, సభ్యత పాటించండి. ప్లీజ్ రవికుమార్ గారు ఒక్క నిమిషం. కంక్లూడ్ టైం. నేను అందరి దగ్గర కంక్లూడ్ తీసుకుంటా. మానవతరాయ్ గారు ప్లీజ్ కంటిన్యూ. రవికుమార్ గారు ఒక్క నిమిషం. అందరి దగ్గర నేను కంక్లూడ్ తీసుకుంటా ప్లీజ్. రవికుమార్ గారు కంక్లూడ్ టైం ప్లీజ్. నేను మీకు అవకాశం ఇస్తా కంక్లూడ్ చేయడానికి. రవికుమార్ గారు ఇది కరెక్ట్ కాదు. ప్లీజ్ మానవతరాయ్ గారు కంటిన్యూ. మానవతరాయ్ గారు ప్లీజ్ మన టైం వేస్ట్ చేసుకోవద్దు ప్లీజ్. ఇప్పుడు వాల్టా చట్టంలో అక్కడ రెవెన్యూ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక చెట్టు కొట్టాలన్నా, ఒక బావి తవ్వాలన్నా, ఒక రైతు అయినా, ప్రభుత్వం అయినా, ప్రైవేటు వ్యక్తి అయినా, యూనివర్సిటీ అయినా ఆయనకు ముందు దరఖాస్తు చెప్పాల. ఇక్కడ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం భూమిని అప్పచెప్పినప్పుడు అక్కడ రెవెన్యూ యంత్రాంగమే మొత్తం కూడా, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం దరఖాస్తులు స్వీకరించి అక్కడ పనులు చేపట్టింది. ఆ పనుల్లో ఏమన్నా అక్కడ జింకలకు గాని, ఇక్కడ ఏదన్నా వన్యప్రాణులకు గాని ఆ పనుల వల్ల హాని జరగలేదు. సర్వసిద్ధంగా రోజుకి 1-2 నెలలకు జింకలు ఈ విధంగా వాటి ఉండాల్సిన ప్రాంతాల్లో కాంక్రీట్ జంగల్గా మారడంతో, వాటి నివాసాల్లో ఇల్లు కట్టడంతో ఆ నివాసాల్లో కొన్ని పోతున్న సంఘటనలు వాస్తవమే. కాబట్టి అవి ఇప్పుడు సురక్షిత ప్రాంతం కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే 400 ఎకరాలు సురక్షితంగా ఉన్నాయి,
ఒకవేళ ఐటీ పరిశ్రమకి ఇచ్చిన పర్యావరణాన్ని కాపాడుతా, ఎందుకంటే ఒక చెట్టు ఓల్టా చట్టంలో ఉంది, ఒక చెట్టు తరిగితే 4 చెట్లు నాటాలని ఉంది, 2 ఉంది, ఇంకా 4 చెట్లు నాటితే ప్రభుత్వం. ఒకవేళ రేపొద్దున పారిశ్రామిక మౌలిక వస్త్ర నిర్మాణ సంస్థ ఐటీ పరిశ్రమకి ఇచ్చిన ఆ పరిశ్రమ కొన్ని పర్యావరణ నిబంధనలు కనబడే నిర్మాణాలు చేపడుతుంది. కాబట్టి ఏమంటే మా మిత్రులు విజయ్ కుమార్ గారు, లాయర్ గారు, ఇంకెవరో ఉన్నారు, వారు మనమందరం కాపాడాల్సింది ఏంటంటే సర్వే నెంబర్ 36, 37 లో ఉన్నటువంటి భూములు, ఎన్ని భూములు ఉన్నాయి, ఆ భూములన్నీ యాడిపోయి యూనివర్సిటీ అధికారులు ఎందుకు నిద్రపోయారా, అవినీతి పాల్పడ్డారా, లేకుంటే ఈ 400 ఎకరాల్లో ఇంపీడ్ ఎందుకు కాలేదు, హైకోర్టుకు ప్రభుత్వం పోయినప్పుడు, ఢిల్లీరావు పోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కొట్లాడింది, కానీ వీళ్ళు ఎందుకు నిద్రపోయారు, వీళ్ళు అవినీతికి పాల్పడ్డారా లేదా అనేది దీనిపైన మనం కొట్లాడాలి ఇప్పుడు. ఓకే మనోహర్ గారు విజయ్ కుమార్ గారు కంక్లూడ్ చేయాలి, 1 minute లో కంక్లూడ్ చేయాలి విజయ్ కుమార్ గారు. నిర్మాణం అయ్యే విధంగా పార్కులు కడతారా, ఏం కడతారు తర్వాత చూద్దాం. రైట్, ఓకే మనోహర్ గారు, టైం లేదు, ప్లీజ్ అర్థం చేసుకోవాలి. విజయ్ కుమార్ గారు 1 minute లో కంక్లూడ్ చేయాలి ప్లీజ్. వస్తా బాలా గారు, అందరి దగ్గర కంక్లూడ్ తీసుకుంటాను నేను. విజయ్ కుమార్ గారు అన్మ్యూట్ చేయాలి, మ్యూట్ లో ఉన్నారు. విజయ్ కుమార్ గారు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. విజయ్ కుమార్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయాలి ప్లీజ్. రైట్, రవికుమార్ గారు కంక్లూడ్ ప్లీజ్. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వాళ్ళ తాత ముత్తాత వచ్చినా కూడా HCU లో ఉన్నటువంటి ఒక గజం భూమి కూడా మీరు వేలం పాట ఒక్క నిమిషం మానవతరాయ్ గారు ప్లీజ్, ఆయన కంక్లూడ్ చేయనివ్వాలి ప్లీజ్. మానవతరాయ్ గారు ప్లీజ్ కంక్లూడ్ అయిన మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు ప్లీజ్. మానవతరాయ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి వాళ్ళ తాత ముత్తాత దిగొచ్చినా కూడా HCU భూముల్లో ఒక గజం భూమిని కూడా వేలంపాట వేయనీయం, అమ్మనీయము. ఇది క్లియర్. ఇంతకు మించి ఇంకేమైనా మాట్లాడాలి, ఇంకేమైనా చెప్పాలి అనుకుంటే ఈ వాల్టా చట్టాలు, బిల్టా చట్టాలు మీరు ఎంత టైం పాస్ చేసినా అందులో 1 ఎకరం భూమి కాదు కదా, ఇంకొక చెట్టు కూడా మీరు పీకలేరు, ఒక చిన్న మొక్క కూడా మీరు పీకలేరు. ఇది 100%. ఇప్పటికే తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు అందరినీ కూడా జాగృతమైనారు, వీళ్ళందరూ ఏకమైనారు. మీరు చేసే అక్రమాల పైన రేపొద్దున ఉబ్బెత్తున లేసి మిమ్మల్ని మీ ప్రభుత్వం. బాలా గారు కంక్లూడ్ ప్లీజ్. కన్క్లూజన్ ఏం లేదండి. ఇక్కడ ఇప్పుడు రాజకీయ నాయకులు స్పోక్స్ పర్సన్ కూర్చొని వీళ్ళే ఇలా మాట్లాడితే ఇంకా కామన్ మ్యాన్ ఎలా మాట్లాడతారు? ఇట్స్ వెరీ సింపుల్. బికాస్ ఆయన మానేత్రాయ్ గారు మొత్తుకుంటున్నారు, పొలైట్నెస్ చాలా ఇంపార్టెంట్, రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఒక చర్చ తీసుకొచ్చేది ఏంటంటే సొల్యూషన్ వెతకడం కోసం. ఇక్కడ HCU భూముల్ని ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉందా లేదా, వీళ్ళు వైలేట్ చేస్తున్నారు అనేది క్వశ్చన్. వైలేట్ చేస్తున్నారు అనేది వాస్తవం, ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు అనేది అది కూడా నిజమే. సో ఇంకొక విషయం ఏంటంటే చాలా వరకు మేబీ రవికుమార్ గారికి స్టార్టింగ్ చెప్పా, ఒక పొలిటికల్ కన్సల్టెంట్ అంటే ఎవరైనా తెలుసుకోవాలి, మీరు చదవమని చెప్పండి. రేపు ఈ డిబేట్ అయిపోయాక గూగుల్లో చదివితే తెలుస్తుంది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అంటే ఏంటనేసి. అండ్ వన్ మోర్ థింగ్, డీవియేషన్స్ ఆఫ్ కన్క్లూజన్ ఇస్తున్నాను సార్. నాకు అర్థం కాదు, కంక్లూడ్ చేయి. ఆపోజిట్ నువ్వు చర్చలో మీకు ఎవరైతే చర్చలో భాగంగా పాల్గొన్నారో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, మీకు అర్థం కావట్లేదు. అది మీరు మాట్లాడుతున్నారు, నేను కాదండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాలా గారు, థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మానవతరాయ్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే కంచగచ్చబోని భూములకు సంబంధించి పొలిటికల్ పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములను తాము మరొక్క అడుగు కూడా అమ్మకానికి కానివ్వమని విపక్షాలు అంటుంటే, లేదు ఇదంతా సక్రమంగా జరుగుతుంది, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలతో సహా అన్ని మేము బయటకు తీస్తామని ప్రభుత్వం చెప్తుంది. చూద్దాం ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటు వెళ్తుందో.